100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. అవసరాల కోసం కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. కష్టపడడానికి ఇష్టపడరు. ఈజీగా డబ్బు సంపాదించాలనే కక్కుర్తి. దీంతో దిగజారుడు వ్యవహారాలకు తెగబడుతున్నటువంటి ఘటనలు చాలానే చూస్తున్నాం. అందులో యువత ఉండటం మరింత బాధాకరమైన విషయం. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉండవలసిన వాళ్ళు, కుటుంబానికి బాసటగా నిలవాల్సిన వాళ్ళు, మంచి చేసి కష్టపడి చదివి ఒక పొజిషన్కి వచ్చి తల్లిదండ్రులను బాగా చూసుకోవాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు. ఎక్కడ లేని జల్సాలు, అసలు స్తోమతకి మించి ఆలోచనలు, ఇట్లాంటివన్నీ కూడా ఎలాంటి అడ్డదారులు తొక్కిస్తున్నాయంటే, గర్ల్స్ హాస్టల్లో వ్యభిచారం నడుపుతున్నారు అనే పక్కా సమాచారం రావడంతో పోలీసులు ఆకస్మికంగా రైడ్ చేసి 11 మందిని అదుపులోనికి తీసుకున్నారు. అందులో 10 మంది యువత అమ్మాయిలే. ఇది జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరిగినటువంటి షాకింగ్ ఘటన. ప్రతి ఒక్కరు కూడా దీనిపై రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే ఏం జరుగుతోంది అసలు, అమ్మాయిలకేంటి అబ్బాయిలకేంటి, ఈ మధ్య టీనేజర్స్ వ్యవహరిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఇంట్లో యువత ఉన్నారు. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలపైన కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళు సెటిల్ అయిపోవాలి లైఫ్లో. ఇప్పటి వరకు వాళ్ళ కోసం మనం కష్టపడ్డాం, ఇకపై వాళ్ళే మనల్ని చూసుకుంటారు కూడా. అంత బాధ్యతగా వీళ్ళు ఉంటారు. మన చెప్పు చేతల్లో ఉంటారు, లేకపోతే మన నేర్పించిన డిసిప్లిన్లో ఉంటారు అనే హోప్స్, ఇవన్నీ హోప్స్గానే ఉండిపోతున్నాయి. కొన్ని చోట్ల మాత్రం అట్లాంటి ఆనిముత్యాలు చాలామందిని చూస్తున్నాం. తల్లిదండ్రుల పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, కుటుంబ వ్యవహారం ఇవన్నీ మైండ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా క్రమశిక్షణగా చదువుకొని మంచి పొజిషన్కి వచ్చిన వాళ్ళని కూడా చూస్తున్నాం. పేదరికం అడ్డుగా ఉన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా కష్టపడి ఇష్టంతో చదువుతున్న వాళ్ళని, ర్యాంకర్స్ని చూస్తున్నాం. మంచి పొజిషన్స్కి వెళ్ళి లక్షలు ప్యాకేజ్ సంపాదించుకుంటున్నటువంటి యువతను కూడా చూస్తున్నాం. మరి వీళ్ళేంటి, ఈ అడ్డగోలు వ్యవహారాలేంటి? ఇక్కడ గర్ల్స్ హాస్టల్లో అనేటప్పటికీ ఎవరైనా అనుమానిత వ్యక్తి లోపలికి వెళ్తేనే ఒక రకమైనటువంటి ప్యానిక్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు అమ్మాయిలు. ఇక్కడ మనకి సేఫ్ కాదేమో, ఇలాంటి హాస్టల్స్లో మనం ఉండకూడదేమో అని. మరి ఏకంగా ఒక గర్ల్స్ హాస్టల్ని వ్యభిచార కోపంగా మార్చేశారు అంటే వీరందరూ మైండ్ సెట్, వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తులు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో, ఎంత నీచంగా ఆలోచన ఉందో కూడా మనకి ఇక్కడ అర్థమవుతోంది. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ప్యానిక్లో, ఎంత ఆవేదనలో ఉండుంటారు, ఎంత బాధలో ఉండుంటారు. చదువుకోమని లేకపోతే జాబ్స్ కోసమో గర్ల్స్ హాస్టల్లో ఉండి మీరేదో కష్టపడుతున్నారు, మంచిగా వెళ్తున్నారు అనుకుంటే ఇట్లాంటి చెడు వైపు వెళ్ళటం, అడ్డగోలు వ్యవహారాలకు చేస్తూ ఉన్నారు అంటే ఇంకా వీరిని ఏమనాలో కూడా మాటలు రావటం లేదు. కానీ చాలా బాధాకరమైన ఘటన ఇది. ఎక్కడ జరిగినప్పటికీ కూడా, జార్ఖండ్ రాంచీలో జరిగినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని మెట్రో సిటీస్లో కూడా బయట పడకుండానే చాలా సీక్రెట్గా వ్యవహరిస్తున్నటువంటి ఈ వ్యభిచార నిర్వాహకుల్ని కూడా మనం చూస్తున్నాం. స్పా సెంటర్ల ముసుగులో బయటికి ఎంత గ్రాండ్ లుక్ ఇస్తారు, ఎంత ప్రొఫెషనల్ సర్వీస్ అందిస్తున్నామంటారు. ఇన్సైడ్ లోపలికి వెళ్ళి చూస్తే అడ్డగోలు వ్యవహారాలు, వ్యభిచారాలు నిర్వహిస్తున్నారు. అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేస్తూ మీరు డబ్బు సంపాదించాలి అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వకూడదని. అదే కొంతమంది అమ్మాయిలు ఇష్టపూర్వకంగా కూడా వారి అవసరాలను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టో కూడా వారు ఇష్టపూర్వకంగా కూడా పని చేయటానికి వచ్చిన చోటే వ్యభిచారం చేయడానికి కూడా వెనుకడుగు వేయటం లేదు. ఇలాంటివి చాలానే చూస్తున్నాం. కొన్ని స్టార్ హోటల్స్లో కూడా జరుగుతూ ఉన్నాయి, కొన్ని స్పా సెంటర్స్లో జరుగుతున్నాయి. ఇలాంటివి చాలా వరకు పోలీసులు నిఘా నేత్రాన్ని చాలా స్ట్రిక్ట్గా పెడుతున్నారు. ఇట్లాంటి వ్యవహారాలు చేసి ఊరు పేర్లు చెడగొడితే మాత్రం ఊరుకునేదే లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు జార్ఖండ్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. గర్ల్స్ హాస్టల్లోనే భద్రత లేకపోతే అమ్మాయిలు కూడా, చదువుకోవాల్సిన అమ్మాయిలు, ఉద్యోగాలు చేయాల్సిన అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఇట్లాంటి దారుణాలకు తెగబడుతున్నారు అంటే ఖచ్చితంగా సీరియస్గా ఉండాలి అనే ఒక ఆలోచన పోలీసుల్లో కూడా వర్కౌట్ అవుతోంది. దీంతో పాటు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్లో, అనుమానిత ప్రాంతాల్లో కూడా రైడ్స్ చేయటం మొదలుపెట్టారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరూ
ఫ్యామిలీతో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు